బట్టతలలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి జీఎఫ్సి థెరపీస్ అనేటివి బాగా పనిచేస్తాయా? ఎటువంటి అడ్వాన్స్ థెరపీస్ ఇవి జీఎఫ్సీస్? ఏ విధంగా ఎన్నిసార్లు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయండి. అసలు ఈ జీఎఫ్సి థెరపీస్ అనేటివి ఏ విధంగా తయారు చేస్తారు, ఎంతసేపట్లో అవుతుంది, ఎన్నిసార్లు చేయించుకోవాలి అనే ఈ సందేహాలన్నిటికీ మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి బట్టతలలకి చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారండి. వాళ్ళకి ఉన్న జుట్లని కాపాడుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ కోసమనే ఈ జీఎఫ్సి థెరపీస్ అనేటివి కూడా మేము చేస్తూ ఉంటామండి. ఈ జీఎఫ్సి థెరపీస్ అనేటివి ఒక విధంగా తయారు చేస్తామండి. ఆ విధానం ఏంటో నేను మీకు వివరిస్తాను. మీ ఓన్ రక్తము ఒక 10 ml దాకా తీసండి. ఒక పర్టికులర్ జీఎఫ్సి ట్యూబ్లో మనం పెడతామండి. ఈ జీఎఫ్సి ట్యూబ్ అనేది మంచి క్వాలిటీ థికోట్రిక్స్ జెల్ తోటి మనకు ఉండాలండి. ఈ జెల్ తోటి మనకు ఉన్న దాంతో మనకు అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు అది మొత్తం రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ రిలీజ్ చేసిన దాన్ని మళ్ళీ మనం సెంట్రిఫ్యూజ్లో పెట్టినాక దాన్ని సపరేట్ చేసినాక మనకు గ్రోత్ ఫ్యాక్టర్స్ కాంపోనెంట్ అనేదాన్ని సపరేట్ చేస్తారనమాట. అంటే జీఎఫ్సి థెరపీస్ అనేటివి ఎలా అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది ఎలా తయారు చేస్తాము అని అంటే మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మన రక్తంలో ఉన్నది మనకి జుట్టుకి కానీ వెంట్రుకలకి కానీ మనకి హెల్ప్ చేసేది కాదనమాట. సో ఈ ఆర్బీసీ సెడిమెంట్ అనేది సపరేట్ చేయాలన్నమాట. అయితే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో ఏం చేస్తాము, మనం ఆర్బీసీ సెడిమెంట్ని సపరేట్ చేసి ప్లేట్లెట్స్ అనే కణాలని తీసి ప్లేట్లెట్స్ నుంచి కణాల నుంచి వచ్చే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి మనము వెంట్రుకలకి ఇస్తాము. అదే మనము జీఎఫ్సి థెరపీస్లో ఎలా చేస్తాము అని అంటే మనకి ఈ ఆర్బీసీ సెల్స్ అనేది సపరేట్ చేయకముందు ప్లేట్లెట్స్ అనేటివి సపరేట్ చేయకముందు ఏం చేస్తామనంటే ఈ ప్లేట్లెట్స్ కణాల నుంచి మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ చేపించేస్తామండి. అది రిలీజ్ చేసింది ఎక్కడ ఉంటుంది, సీరంలో కానీ ప్లాస్మాలో కానీ ఉంటుంది. అప్పుడు మనం ఆర్బీసీస్ని సపరేట్ చేసేస్తే ఆ ఆర్బీసీ సపరేట్ అయిపోయినప్పుడు జీఎఫ్సి థెరపీస్ అనేది మనకు అక్కడ ఉండిపోతుంది అనమాట. అంటే జీఎఫ్సి అనేది గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఆ సీరంలో ఉండిపోతుంది అనమాట. సో ఎలాగో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం అది యూస్ చేయాలి, సీరంలో అది యూస్ చేయాలి కాబట్టి మనకు ఆ ప్లాస్మాని మనం తీసుకొని దాన్ని మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దీనికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. పీఆర్పీకి ఒక అడ్వాన్స్ థెరపీగా ఎందుకు అనుకుంటాము అని అంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని డైరెక్ట్గా మనం రిలీజ్ చేసి ఇస్తున్నాం కాబట్టి దానికి బెనిఫిట్ ఉంటుంది. సో జీఎఫ్సి థెరపీస్ అనేటివి పీఆర్పీ తయారు చేసే విధానంలో ఒక మెథడాలజీని అడాప్ట్ చేసుకోవటం వల్ల ఒక అడాప్టేషన్ తోటి మీకు ఒక అడ్వాన్స్ స్టెప్ తోటి మనకి జీఎఫ్సి థెరపీ అనేది అడ్వాన్స్ అవుతుంది. సో ఈ జీఎఫ్సి థెరపీ అనేది అడ్వాన్స్ అయినప్పుడు మనకి రిజల్ట్స్ అనేటివి కొద్దిగా మెరుగ్గా వస్తాయని ఆశిస్తూ ఉంటాం. అలానే మనకి ఉన్న జుట్లని కాపాడుకోవటానికని పీఆర్పీ, జీఎఫ్సి, మీసోథెరపీస్ అనేటివి హెల్ప్ అవుతాయండి. మనకు అది కేవలం మనకి కొత్త జుట్టులకి కొత్త వెంట్రుకలకి మాత్రం మీరు ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము ప్రయత్నం చేసుకుంటూ మినాక్సిడిల్ అనేది మనం యూస్ చేసుకుంటూ డిటాస్ట్రైడ్, ఫినాస్ట్రైడ్ అబ్బాయిల్లో కానివ్వండి, ఆడవాళ్ళలో 50 ఏళ్ళు దాటిన 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో కానివ్వండి, ఇతరత్ర వీళ్ళకి ఎవరికైనా కానీ మినాక్సిడిల్ అనేది అందరికీ సేఫ్గా ఉంటుందండి. ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళలో డిటాస్ట్రైడ్, ఫినాస్ట్రైడ్ అనేది ఖచ్చితంగా వేసుకోవద్దండి. ప్రెగ్నెన్సీ యాక్టివ్లో ఉన్నప్పుడు మినాక్సిడిల్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు అనేది తీసుకుంటూ జీఎఫ్సి థెరపీస్ అనేది చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. ఇది 15 రోజులకు ఒకసారి కానీ థెరపీస్ ఇవి చేసుకోవచ్చండి. జీఎఫ్సి థెరపీస్ అనేది మనకి నెలకు ఒకసారి కూడా చేసుకోవచ్చండి. కాంబినేషన్స్లో కూడా చేయొచ్చండి. జీఎఫ్సి చేసి ఇమీడియట్గా మీసోథెరపీ అనేది కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. జీఎఫ్సి థెరపీస్ అనేటివి ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు అనే దాని గురించి నేను మీకు వివరించాను. ఇది మనకి ఆడవాళ్ళలో, అమ్మాయిల్లో, అబ్బాయిల్లో అందరిలో మనం చేయించుకోవచ్చండి. ఉన్న జుట్లని కాపాడుకోవటానికని ప్రయత్నం చేయొచ్చండి. మందులు వాడుకుంటూ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మీసోథెరపీ గురించి అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా ఆ వీడియో మీ ముందుకు వస్తుందన్నమాట. అలానే ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తుంది. అలానే మీరు ఈ వీడియోని మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ హెయిర్ లాస్ వీడియోస్ పంపించి
వాళ్ళకి హెయిర్ లాస్లో ఉన్న కారణాలని మనం మార్చుకొని దానికి ఆ విధంగా థెరపీస్ ఉన్నాయని భుజం తట్టి చెప్పి ధైర్యం చెప్పి తప్పకుండా ఈ ట్రీట్మెంట్స్ చేయించండి. మీకు వీటి గురించి అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఏ విధంగా మేము ఈ క్వాలిటీస్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం, ఏ విధంగా జాగ్రత్త పడుతుంది అనే దాని గురించి నేను మీకు చెప్తానండి. ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి వీలైనప్పుడు నేను టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.